ఒకే సంఘటన కొంతమందికి పాజిటివ్‌గా కనిపిస్తే, కొంతమందికి నెగెటివ్‌గా కనిపిస్తుంటుంది. అది వారి వారి వ్యక్తిత్వాలను బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. దీన్నే మనం పాజిటివ్ యాటిట్యూడ్, నెగెటివ్ యాటిట్యూడ్ అని అంటూ ఉంటాం. ఇలా సమాజంలో నెగెటివ్ యాటిట్యూడ్ ఉన్న కొంతమంది వ్యక్తులు మన పురాణ ఇతిహాసాల్ని కించపరుస్తూ, భగవంతుడి మీద మనకున్న నమ్మకాన్ని ప్రశ్నిస్తూ కొన్ని విషప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇదెందుకు చెప్తున్నానంటే, ముందు ఈ వీడియోని చూడండి. తర్వాత మాట్లాడుకుందాం. రెండు సభలో ఏకవస్త్ర ద్రౌపది చీరలాగుతుంటే ఒక చేతితో జారిపోతున్న చీరను పట్టుకుని ఇంకొక చేతితో దేవుని ప్రార్థించింది కాపాడదు, కానీ దేవుడు రాలేదు. చేసేదేమి లేక జారిపోతున్న చీరని కంప్లీట్ గా వదిలేసి రెండు చేతులు ఎత్తి దేవుని మొక్కింది. అప్పుడు కృష్ణుడు ఏంటి అంటే, ఇక్కడ ఒక చేతితో చీరను పట్టుకుని ఇంకో చేతితో ఆయన పిలుస్తారా అంటే, కంప్లీట్ గా చీరని గాలికి వదిలేసి లాక్కునే వాళ్ళు లాక్కుండా అని చెప్పేసి ఆ రెండు చేతులతో ఆయనకు నమస్కరిస్తున్నా. మరి మనం ఎందుకు పిల్లలకి దేవుడి మీద మీరు కంప్లీట్ గా డిపెండ్ అవ్వద్దు, మీరు చేయాలనుకున్న మానవ ప్రయత్నం మీరు చేయాలి అని ఎందుకు నేర్పిస్తుంది. అలా తనను తాను కాపాడుకోవడానికి ట్రై చేసిన ద్రౌపదిని కాపాడడానికి శ్రీకృష్ణుడు ఎందుకు రాలేదు? తన చేసే ప్రయత్నాన్ని కూడా ఆపేసి కంప్లీట్ గా శ్రీకృష్ణుడి మీద డిపెండ్ అయిన శ్రీకృష్ణుడు వచ్చాడు. భక్త ప్రహ్లాదును కూడా వాళ్ళ డాడీ ఏరుగుతో తొక్కించాడు, నిప్పుల్లోకి నెట్టాడు, చెట్టుకు కట్టేసి గుడ్డును బాధినట్టు బాధాడు. కానీ ఆ పిల్లోడు కనీసం తప్పించుకోవడానికి కూడా ట్రై చేయలేదు. అందుకే అక్కడ దేవుడు గజేంద్ర మోక్షం కథలో కూడా ఏనుగు ముసలి 900 సంవత్సరాలు యుద్ధం చేశాడు. 900 సంవత్సరాలు కూడా ముసలి నుంచి తప్పించుకోవడానికి ఏనుగు ప్రయత్నిస్తూనే ఉంది, కానీ దేవుడు కనికరించలేదు. ఇంకా చాలరా బాబు, నేను ఓడిపోయాను, నా వల్ల కాదు, దేవుడా నువ్వే కాపాడు అంటేనే దేవుడు వచ్చాడు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మూడు స్టోరీల్లో కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నంత సేపు దేవుడు రాలేదు. వాళ్ళ ప్రయత్నాలన్నీ కంప్లీట్ గా ఆపేసి దేవుడి మీద కంప్లీట్ గా డిపెండ్ అయితేనే దేవుడు వచ్చాడు. మీరు పురాణాలన్నీ బాగా పుక్కిట పెట్టారు, మరి అవే నిజం అనుకుని మీరు నమ్మితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి దేవుడి మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వు, నీ ప్రయత్నం నువ్వు చేయొద్దు అని మీరు నేర్పాలి కదా. కానీ అవన్నీ మీరు ఎందుకు నేర్పట్లేదు? సమ్వేర్ ఎక్కడో మీ మైండ్ లో అవన్నీ ఊరికి నేను నాలుక గీక్కోవడానికి పనికొచ్చే పుక్కిట పురాణాలు అని చెప్పేసి మీరు నమ్ముతున్నారు. ఈ పురాణాల్లో ఉన్న కథలన్నిటికీ మానవ ప్రయత్నం చేస్తున్నంత సేపు దేవుడు రాడు, మానవ ప్రయత్నం ఆపేసి దేవుడి మీద డిపెండ్ అయితే దేవుడు వస్తాడని చెప్పేసి ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేస్తుంటే, ఇక నా ప్రయత్నం నేను ఎలా చేయమంటా? ఇంకా ఎంతకాలం ఈ అబద్ధాలు మన పిల్లలకు నేర్పిస్తాం? ఈ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి అంటే, ఇంట్లో ఉన్న దీపం గాలి కారిపోతుంటే చేతులు అడ్డు పెట్టడం ఆపేసి కంప్లీట్ గా దేవుడికి దండం పెట్టేసి ఆ గాలి వల్ల నా దీపం ఆరిపోకుండా చూడు అని అడగండి. ఇలా ఉన్నాయి ఒక్కరో. చూశారు కదండి, ఈయనేం మాట్లాడుతున్నాడు. నువ్వు మానవ ప్రయత్నం చేస్తున్నంత వరకు భగవంతుడు నీకు సహాయం చేయడు, అందుకే నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపేయి, అప్పుడే భగవంతుడు వస్తాడు అని మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఈయన మాట్లాడుతున్నాడు. అలాగే పురాణాల ఇతిహాసాల్లో భగవంతుడు సహాయం చేస్తాడు అని మీరు నమ్మినప్పుడు మీ పిల్లలకు మీరు ప్రయత్నం చెయ్యు అని ఎందుకు చెప్తున్నారు అంటే, మీ పురాణ ఇతిహాసాల మీద మీకు నమ్మకం లేదు, అవి నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు అన్నలాగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇక్కడ ఈయన్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. అలా మిమ్మల్ని కూడా కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీరే ఆలోచించండి. మనం చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటాం, అప్పుడప్పుడే నడక వస్తుంటుంది, నడుస్తూ ఉంటాం. అప్పుడు వెనకాతలే మన తల్లి తండ్రి ఉంటారు, రెండు చేతులు కూడా ఇలా జాపి రెడీగా ఉంటారు, కానీ మన చెయ్యి పట్టుకోరు. మనకి మనమే అడుగులు వేసేటట్టు వాళ్ళు మనని వదిలేస్తారు. 2, 3, 4, 5 అలా అడుగులు వేస్తున్నప్పుడు సంతోషిస్తారు. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతున్నాము అని అనిపిస్తుందో, అప్పుడు సడన్గా వారు మనని ఎత్తుకుని కింద పడిపోకుండా ఆపుతారు. అలాగే మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటాం. సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు వెనకాతలే మన తండ్రి మనతో పాటే ఉంటాడు, కానీ సైకిల్ని పట్టుకోడు, హ్యాండిల్ని పట్టుకోడు. నీ హ్యాండిల్ని నువ్వే పట్టుకుని బ్యాలెన్సింగ్ నేర్చుకునేటట్టు ఆయన నీకు సహకరిస్తాడు, వెనకాతలే ఉంటాడు, కానీ నీకు ప్రత్యక్షంగా సహాయం చేయడు. ఎప్పుడైతే నువ్వు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతున్నావు అనుకుంటాడో, అప్పుడు నిన్ను గట్టిగా పట్టుకుని కింద పడిపోకుండా కాపాడతాడు. ఇలా కాకుండా ముందు నుంచే ఆ చిన్న పిల్లడికి బుడిబుడి అడుగుల్లో ముందు నుంచే చెయ్యి పట్టుకుని నడిపిస్తే ఆయన స్వయంగా నడిచేదెప్పుడు? సైకిల్ 24 గంటలు హ్యాండిల్ పట్టుకుని తండ్రి నడిపిస్తే నువ్వు సైకిల్ నేర్చుకునేది ఎప్పుడు? ఈ ఉదాహరణని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈయన చెప్పిన 3 ఉదాహరణలో కూడా ద్రౌపది ముందు తన స్వయం శక్తితో తనగా తాను ప్రయత్నించింది, ఫైట్ చేసింది. ఒక చేత్తో తన చీరను పట్టుకుని తన బలం ఉన్నంత వరకు తన స్వప్రయత్నం తను చేసింది. ఎప్పుడైతే తన చెయ్యి జారిపోతుందో, తనకు శక్తికి మించిన పని అవుతోందని అనిపించిందో, అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించింది, భగవంతుడు వచ్చి సహాయం చేశాడు. అలాగే గజేంద్ర మోక్షం తీసుకుంటే, ఏనుగు మొసలి పట్టుకున్న వెంటనే విష్ణువుని ప్రార్థించలేదు. 1000 సంవత్సరములు
తన శక్తి ఉన్నంత వరకు తన స్వప్రయత్నం తను చేసింది. ఒంటిలో ఓపుకున్నంత వరకు తానే పోరాడింది. అప్పుడు కూడా భగవంతుడు తన చుట్టుపక్కలే ఉన్నాడు. తన స్వయం శక్తితో గెలుస్తుందా లేదా అని చూశాడు. ఎప్పుడైతే తన శక్తి మొత్తం నశించిందో, ఇంక నేను పోరాడలేను అని అనుకుందో, అప్పుడు భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు స్వయంగా వచ్చాడు. మూడో ఉదాహరణలో కూడా మనకి ప్రహ్లాదుడు ఇదే సత్యాన్ని నమ్మాడు. భగవంతుడు నా చుట్టూ ఉన్నాడు అని నమ్మాడు. ఆయన ప్రతిసారి భగవంతుడే ప్రత్యక్షంగా రావాలి, నన్ను రక్షించాలని అనుకోలేదు. భగవంతుని భక్తి, ఆయన మీద ఉన్న విశ్వాసమే నన్ను రక్షిస్తుందని ఆయన నమ్మాడు. అందుకే తన తండ్రి ఎన్ని బాధలు కష్టాలు పడుతున్నా సరే భగవంతుని మీద నమ్మకంతో వాటన్నిటినీ భరించాడు. పరోక్షంగా భగవంతుడే వచ్చి అన్నిటిలోంచి కూడా ఆయన్ని రక్షించాడు. అంటే ఇక్కడ విశ్వాసంతో పాటు స్వప్రయత్నం కూడా చాలా ముఖ్యమైనది. మన ప్రయత్నం మనం చేసినప్పుడు మాత్రమే భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన చెప్పినట్టే గాల్లో దీపం పెట్టి భగవంతుడా నీదే భారం అంటే ఆయన ఏమీ చేయడు. ఈ 3 ఉదాహరణలో కూడా వారి స్వప్రయత్నాలు చేసిన తర్వాతే భగవంతుని మీద నమ్మకంతో వారి ప్రయత్నం చేస్తే భగవంతుడు తప్పకుండా వచ్చి సహాయం చేస్తాడనేది ఈ 3 విషయాల్లో కూడా నిరూపితమైంది. అయితే భగవంతుడు అంటే ఎవరు? ఇప్పుడు కలియుగంలో శంఖ చక్ర గదా పద్మాలతో కానీ త్రిశూలము డమకురంతో కానీ మీకు స్వయంగా ప్రత్యక్షమయ్యి మీకు సహాయం చేస్తాడా? భగవంతుడు ప్రకృతి రూపం. మీరు మీ ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది అనేది ఇందులో ఒక ఉదాహరణ. ఉదాహరణకి ఒక పిల్లవాడు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. తాను చాలా హానెస్ట్గా ప్రిపేర్ అయ్యి పరీక్షలకు వెళ్తున్నాడు. అంటే తన పురుష ప్రయత్నం చేశాడు, తన ప్రయత్నం తను చేశాడు. అప్పుడు భగవంతుడు తన వంతు సహాయం చేస్తాడు. ఎలా? పరీక్ష రోజు ఏవి బందులు కాకుండా, బస్సులు కానీ లేదంటే ఇతర రవాణా సౌకర్యాలు కానీ లేట్ కాకుండా సమయానికి పరీక్షా హాలుకు చేరుకునేటట్టు, పరీక్షా హాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరిగేటట్టు పరోక్షంగా భగవంతుడు సహకరిస్తాడు. ఇది భగవంతుని సహకారం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిసారి భగవంతుడే ప్రత్యక్షంగా మానవ రూపంలో వచ్చి నీకు ఎలాంటి నీ ప్రయత్నం లేకుండా అన్ని పనులు ఆయనే చేసి పెట్టడానికి ఆయన నీ పని మనిషి కాదు. ఆయన తండ్రి. తండ్రి కానీ తల్లి కానీ పిల్లలకి ఎలా జీవించాలో నేర్పుతారు. వారి కాళ్ళ మీద వాళ్ళే నిలబడేటట్టు ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే వారు తడబడతారో అప్పుడు వారి సహాయాన్ని అందిస్తాడు. భగవంతుడు కూడా అంతే. మీరు ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు మన సంస్కృతి మీద, పురాణాల మీద, ఇతిహాసాల మీద, భగవంతుని మీద విషం కక్కుతున్నారు. రకరకాల ముసుగులు వేసుకుంటున్నారు. న్యూట్రిషన్స్ అంటున్నారు, డాక్టర్లు అంటున్నారు, లాయర్లు అంటున్నారు, టీచర్లు అంటున్నారు, రాజకీయ నాయకులు అంటున్నారు. ఇన్ని ముసుగులు వేసుకుని మన హిందూ ధర్మాన్ని అవమానించడానికి రకరకాలుగా పన్నాగాలు పన్నుతున్నారు. ఎవరు ఏం చెప్పినా నేను ఇందాక చెప్పినట్టు పాజిటివ్, నెగిటివ్ యాటిట్యూడ్స్ ఉంటాయి. వాటిని అందులో సరి అయినది ఏంటి అనేది మీరు ఆలోచించండి. ఆలోచించి తెలుసుకోండి. అంతేకాని ఎవరేం చెప్పినా వాటిని ఊరికినే నమ్మేసి బుర్రలోకి అడ్డమైన చెత్త ఎక్కించుకోకండి.